హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకే వేచుంటా ఎపిసోడ్ 66. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? చిన్నప్పుడు అయితే ట్రీట్మెంట్ అయ్యేదంట, కానీ చాలా లేట్గా తెలిసింది. అది కూడా తనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు. అప్పటికే లవ్లో ఉంది. ట్యూషన్కి వెళ్లే టైంలో ఒక అబ్బాయిని లవ్ చేసింది లైలా. మెచ్యూరిటీ లేని ఫ్రెండ్షిప్ అని లైట్ గా తీసుకున్నాం మేము. తనని పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కనింది. సరే, లైఫ్ లో సెటిల్ అయ్యాక చూద్దాం అనుకున్నాం. అప్పటికి ఇద్దరికి అదే ఫీలింగ్ ఉంటే అనుకోకుండా ఆ అబ్బాయికి యాక్సిడెంట్ లో చనిపోయాడు అని జాన్ చెప్పగానే వాట్ అంది ప్రాప్తి. ప్రేమించిన వ్యక్తమైతే అది ఎంత బాధ కలుగుతుందో ప్రాప్తికి తెలుసు. చాలా బాధ అనిపించింది. ఇన్ఫాక్ట్ తనకంటే ఎక్కువ బాధ అనుభవించింది లైలా. ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తి తనకి శాశ్వతంగా దూరమయ్యాడు కాబట్టి. ప్రాప్తికి కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి. ఐఎమ్ సో సారీ జాన్ అంది బాధగా ప్రాప్తి. మీరు ఎందుకు సారీ చెప్తారు? జరిగిపోయింది కదా. కాకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు తను కూడా స్పాట్ లోనే ఉంది. అంతా తన కళ్ళ ముందు జరగడం వల్ల 3 రోజులు ఉలుకు పలుకు లేకుండా షాక్ లో ఉండిపోయింది లైలా. తనకు చాలా చిన్న చిన్న గాయాలు అయ్యాయి, కానీ అబ్బాయి మాత్రం స్పాట్ లో డెత్. ఇక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఫుడ్ సరిగ్గా తినకపోవడం, తరచూ కళ్ళు తిరిగి పడిపోవడం. కౌన్సిలింగ్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ తన డిసీజ్ బయటపడింది అప్పుడే. ఇక ఇండియా నుంచి అగస్య కూడా అప్పుడే వచ్చాడు. అగస్యకి లైలా విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. లైలాకి ఎంతో ధైర్యం చెప్పాడు. తరచుగా కలుసుకోవడం, కౌన్సిలింగ్ కి తీసుకెళ్లడం, చాలా తొందరగా ఇద్దరు క్లోజ్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్లేవాళ్ళం. అలా ఒక రోజు సడన్ గా నిద్రలోనే కోమాలోకి వెళ్ళిపోయింది లైలా. అప్పటికే అగస్యపై తనకి ఫీలింగ్స్ రావడం మా నానమ్మకి చెప్పడం జరిగిపోయింది. దాంతో మా నానమ్మ ఇక నా మనవరాలు బ్రతకదు, చివరి కోరిక అయినా తీర్చాలి కదా అని ఈ వెడ్డింగ్ జరిపించింది. అసలు నానమ్మకు చెప్పే వరకు లైలా మనసులో అగస్య ఉన్నాడని ఇటు నాకు అటు అగస్యకి కానీ తెలీదు. అర్థమవుతుందా ప్రాప్తి మీకు? అన్నాడు. తను కళ్ళు తుడుచుకుంటూ నాకు అర్థమయ్యింది అంటుంది ప్రాప్తి. సారీ, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైలా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా తనకి ఒంట్లో బాలేదు అని తెలియగానే హెల్ప్ చేసినందుకు అన్నాడు జాన్. ఇట్స్ ఓకే జాన్, నాకు స్పెషల్ గా తనపై కక్ష లాంటివి ఏమీ లేవు. ఇప్పటి వరకు కూడా తను బాగుండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. ఇక వస్తాను, పాపని పడుకోబెట్టాలి అంటూ బయటికి నడుస్తుంది ప్రాప్తి. వెళ్తున్న తనని వెనక వైపు నుంచి చూస్తూ ఐ లైక్ యూ సో మచ్ ప్రాప్తి. ఏదో ఒక రోజు నా ఇష్టం మీకు చెప్తా. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియదు. నువ్వు మ్యారీడ్ అని తెలుసు, నా స్నేహితుని వైఫ్ అని కూడా తెలుసు. అయినా నా మనసు నా మాట వినట్లేదు. ఇక మనసు మాటే విందామని డిసైడ్ అయ్యాను అనుకున్నాడు జాన్. ఎలా ఉన్నావు చెల్లాయ్ అంటూ ఫోన్ చేసింది రాజమణి విజయకి. బాగున్నాను, మీరు బాగున్నారా? ఏమనుకోకండి, ఎవరమ్మా మీరు? నేను గుర్తుపట్టలేను అంటుంది విజయ ఫోన్లో. అయ్యో విజయ, నేను చెల్లాయి రాజమణి, షాపూర్ నుంచి. ఇప్పుడు గుర్తొచ్చిందా అంటుంది. ఆ పేరు వినగానే ఒళ్ళు మండిపోయింది, కానీ పైకి మాత్రం ఆ గుర్తుపట్టాను, ఏంటో ఇలా ఫోన్ చేశారు అంటుంది విజయ. చాలా రోజుల తర్వాత కదా గుర్తుకొచ్చి ఫోన్ చేశాను. ఎలా ఉన్నారు? కొడుకు కోడలు, మొత్తానికి ఆ ప్రాప్తి మీ ఇంటి కోడలయ్యిందంట కదా. మీరంతా అడ్డుపడ్డా ఏ లాభం, దానికి రాసి పెట్టి ఉంది అంటుంది దెప్పి పొడుస్తూ. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ఆ రోజు నన్ను ప్రాప్తిని బ్లాక్మెయిల్ చేయడానికి పిలిపించకపోయి ఉంటే నా గురించి మా వాళ్లకు తెలిసేది కాదు. నన్ను వాడుకొని నువ్వు బాగానే బాగుపడ్డావు, కానీ నా కొడుకు కళ్ళల్లో నేను ఒక పిచ్చిదానిలాగా అయిపోయాను. దొంగ ముఖం దానా అని మనసులో తిట్టుకుంటూ హా అంటుంది. ఏం మాట్లాడాలో తెలియక విజయ. మన మనవరాలు ఎలా ఉంది అని అడుగుతుంది ఆమె.
నా మనవరాలు బాగానే ఉంది, అయినా మన అంటున్నావేంటి? నువ్వు నేను సొంత అక్క చెల్లెళ్ళమా ఏంటి? అంటుంది విజయ కోపంగా. అయ్యో విజయ, నువ్వు నేను సొంత అక్క చెల్లెళ్ళు కాకపోయినా మన ఇద్దరికి మనవరాలు ఆ బుడ్డది అంటూ గట్టిగా నవ్వుతుంది రాజమణి. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏదైనా ఉంటే సూటిగా చెప్పు, ఏంటి విషయం? అడుగుతుంది సీరియస్ గా విజయ. మీ ఇంట్లో ఉన్న బుడ్డది నా కొడుకు కూతురు, నీ కొడుకు కూతురు కాదు అంటుంది రాజమణి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ప్రాప్తి అనగానే ఏమో, నాకేమీ తెలీదు. మంది మీద నేను నిందలు వేయలేను. అసలు నా టైమే బాలేదు. నువ్వే నీ కోడల్ని పట్టుకొని అడుగు. కానీ నీ ఇంట్లో పెరుగుతున్నది మాత్రం నా ఇంటి వారసురాలు. అది ఎప్పటికైనా మా ఇంటికి చెందాల్సిందే. అది గుర్తు పెట్టుకో. త్వరలో లాయర్ నోటీస్ రాబోతుంది, జాగ్రత్త పడతావని చెప్తున్నా అంటూ కాల్ కట్ చేస్తుంది రాజమణి. ఇక వెంటనే రఘురాంకి ఫోన్ చేసి ఏంటి విషయం అని అడుగుతుంది విజయ. షాక్ తిన్న రఘురాం ఇక తప్పక మొత్తం జరిగిందంతా చెప్తాడు. ఏంటండి, పరాయి వాళ్ళ పిల్ల మన ఇంట్లో మన వారసురాలిగా పెరగడం ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? మీకు తెలుస్తుందా? నాకిష్టం లేదు. అగస్యతో మీరు మాట్లాడతారా? నన్ను మాట్లాడమంటారా? లేదంటే అబ్దిని ఇంట్లోంచి గెంటేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం అంటుంది విజయ చాలా ఆవేశంగా. చాలా ఆవేశపడ్డావు కానీ ప్రాప్తి నోరు విప్పిందంటే ఇక నిన్ను తల్లి అని కూడా చూడడు అని. వాడి గురించి తెలుసు కదా. అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు. ఆ రోజు రాజమణి ఫోన్ చేసినప్పుడే ఒక్క మాట మాకు చెప్పి ఉంటే ఇవాళ అందరి జీవితాలు బాగుండేది. ఆ పసిది కూడా తల్లిదండ్రులు లేని అనాథగా మారి ఉండేది కాదు. ఆ రకంగా చూస్తే కారణం నువ్వే కదా. ఇప్పుడు నువ్వు కోపంగా ప్రాప్తిని ఇంట్లో ఉండొద్దు అంటే వెళ్ళిపోయేది నీ కోడలు మాత్రమే కాదు, నీ కొడుకు కూడా. వాడు ఆల్రెడీ ఫామ్ హౌస్ లో కాపురం పెట్టాడు. పెళ్లి కాకుండా అలా ఉండడం తప్పు. కావాలంటే పెళ్లి చేసుకో అని నేను అంటే ప్రాప్తిని పెళ్లి చేసుకొని పద్ధతితో మన ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కాదు అనుకుంటే నీ కొడుకు కూడా నీకు దూరం అవుతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. జరగాల్సింది జరిగిన తర్వాత ఏడుస్తూ నా కొడుకు దూరం అయ్యాడు అని బాధపడితే నేనేమీ చెయ్యలేను అంటాడు రఘురాం. అసలు ఇదంతా జరగడానికి కారణం మీరే. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది వాడి పెళ్లి విషయంలో. మీరు అంత సైలెంట్ గా ఎందుకున్నారో అని. అంటే పెళ్లి చేసుకోమని ప్రోత్సహించింది మీరే. ఫామ్ హౌస్ లో కాపురం ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు. నన్ను వెర్రిదాన్ని చేశారు కదా. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నన్ను మీరే బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. అసలు ప్రాప్తిని రెచ్చగొట్టిందే కూడా మీరే అని నాకు అనుమానంగా ఉంది. నిజమేనా? అడుగుతుంది విజయ. ఇంకా అలాంటి దారుణాలు నేను చెయ్యలేదు. ఒకరిని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం నాకు రాదే విజ్జి అంటాడు రఘురాం. మాట్లాడకండి మీరు. ఇదంతా జరగడానికి కారణం మీరే అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ పిల్లని నా మనవరాలు అనుకోవాలా? నేను అసలు అనుకోను అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఆవేశంగా విజయ. నిజానికి తనకి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఆ రాజమణి దిప్పు పొడుపులు సహించలేకపోతుంది విజయ. ప్రాప్తి మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటే బయటికి వస్తుంది లైలా. ఎలా ఉంది లైలా ఒంట్లో అని అడుగుతుంది ప్రాప్తి. బాగానే ఉంది. ఆయన వెళ్ళిపోయారా? అడుగుతుంది లైలా. దానికి ప్రాప్తి సైలెంట్ గా చూస్తూ అగస్య సిటీలో లేడు, మర్చిపోయావా అని అడుగుతుంది. అయ్యో అవును కదా, ఓకే అంటూ వెళ్లి చైర్లో కూర్చుంది. చాలాసేపు ప్రాప్తిని గమనిస్తూ. ప్రాప్తి అవేవి పట్టించుకోకుండా మొక్కలకు కలప తీయడం, పని వాళ్లకు చెప్పడం చేస్తూ ఉంటుంది. కాసేపటికి మీకు ఎప్పటి నుంచి పరిచయం? ప్రాప్తిని అడుగుతుంది అగస్య గురించి. దాదాపు 10 years అంటుంది ప్రాప్తి బదులిస్తూ. 10 years? అబద్ధం చెప్పకండి. ఇన్ఫాక్ట్ మీది అరేంజ్డ్ మ్యారేజ్ అని కూడా నాకు తెలుసు అంటుంది స్టైల్ గా లైలా. మరి అన్ని తెలిసిన దానివి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది ప్రాప్తి. తన మీద కోపం రావట్లేదు, జాలి తప్ప. ప్రతికి జర్మనీలో మాకు చాలా కంపెనీస్ ఉన్నాయి.
అందులో కొన్ని బిజినెస్లలో అగస్య కూడా పార్ట్నర్ గా ఉన్నాడు తెలుసా అంటుంది. అవునా, నాకు తెలీదు అంటుంది ప్రాప్తి. మా అన్నయ్య ఏది సంపాదించినా అందులో నాకు షేర్ ఇస్తాడు. ఒక రకంగా చూస్తే మా అన్నయ్య బిజినెస్ లో నేను 50% షేర్ హోల్డర్ని అంటుంది లైలా. అవునా, ఓకే అంటుంది ప్రాప్తి. నేను చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేశాను. చాలా రిచ్ కిట్టును. నాకు మీలాగా ఐ మీన్ అందరిలాగా రోడ్లపైన నడవడం, బస్సు ఎక్కడం, టాక్సీలో తిరగడం రాదు. పార్లర్కి వెళ్ళినా పెద్ద కారులో వెళ్తాను అంటుంది లైలా. అలాగా అంటుంది లైలా మాటలు వింటూ. తన పని తను చేసుకుంటుంది ప్రాప్తి. మీరు కూడా బాగా డబ్బున్న వాళ్ళ అని అడుగుతుంది ప్రాప్తిని. లేదు, మాది చాలా చిన్న గ్రామం, మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. నాకు సంబంధించినంత వరకు నా ఆస్తి నా చదువే అనుకున్నాను. అందుకే బాగా చదువుకొని ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాను. ఆ తర్వాత అగస్య పరిచయం అయ్యాడు. కొన్నాళ్ళు జాబ్ చేశాను. తర్వాత ఆయన్ని పెళ్లి చేసుకున్నాను అని చాలా షార్ట్ గా చెప్తుంది ప్రాప్తి. అయితే మీకు పెద్దగా డబ్బు లేదన్నమాట అని అడుగుతుంది లైలా. ప్రాప్తి జవాబు చెప్పకుండా లైలాని సూటిగా చూస్తుంది. అంటే ఇప్పుడు ఉంది, బట్ ఒకప్పుడు లేదు కదా అడిగింది లైలా. అవును అంటుంది ప్రాప్తి. అలా అయితే మీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వనా నేను అని పాయింట్ లోకి వస్తుంది లైలా. ఏంటి ఆఫర్ అని అడుగుతుంది అర్థం కాక ప్రాప్తి. నా పేరు పైన ఉన్న అన్ని షేర్స్ మీ పేరు పైన రాసేస్తాను. మీరు అగస్యకు విడాకులు ఇస్తారా అని అడుగుతుంది ఆశగా లైలా. తన మాటకు ముందు కోపం వచ్చినా ఆ తర్వాత జాలేసింది. తను ఎలాగైనా అగస్యను దక్కించుకోవాలని ఆశపడుతుంది. ఆమెకు ఏం జవాబు చెప్పాలో కూడా అర్థం కాలేదు. మళ్ళీ అంతలోనే ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే పిచ్చిదైపోతుంది ఆయన ప్రేమలో అనుకుంటూ, చూడు లైలా, ప్రపంచంలో ఏదైనా కొనవచ్చు, ఒక తల్లి ప్రేమ కొనలేం. అలాగే మనం ప్రేమించే మనిషి మనసులో స్థానాన్ని కూడా కొనలేం. అది ప్రేమతో దక్కించుకోవాలి తప్ప డబ్బుతో కాదు. నువ్వు అగస్యని దక్కించుకోవాలని చూస్తున్నావు. ఒకవేళ నేను ఈ డీల్ కి ఒప్పుకొని ఓకే అని అగస్యని వదిలేస్తాను అనుకో, కానీ అతని ప్రేమను కొనగలవా? నిన్ను ప్రేమించేలా చేసుకోగలవా అని అడుగుతుంది ప్రాప్తి. డెఫినెట్ గా చేసుకోగలను అక్క, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు వదిలేసిపో, 2 రోజుల్లో నా చుట్టూ తిప్పుకోగలను అంటుంది లైలా. అది నీ పిచ్చి ప్రయత్నం, అలాంటిది ఎప్పుడూ జరగదు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప అంటుంది ప్రాప్తి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.